ఈరోజైతే ఇది బెస్ట్ వీడియో అనే చెప్పొచ్చండి నేను చేసిన వాటిలలో. ఎందుకంటే ఈ వింటర్ సీజన్లో నేను చేసిన ఈ సోప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. నేను 1 మంత్ నుంచి అయితే వాడుతున్నాను. ఈ చలికాలంలో అందరూ ఫేస్ చేసే సమస్య అయితే స్కిన్ పగిలిపోవడము, అలాగే స్కిన్ డ్రైగా అవ్వడము, ఫేసు మెడ చుట్టూ అలాగే చేతులు అయితే మరీ దారుణంగా డ్రైగా అయిపోయి మనకు ఒకలాగా ఇచ్చింగ్ లాగా అనిపిస్తూ ఉంటుందండి. ఈ చలికాలంలో అయితే ఎస్పెషల్లీ ప్రతి ఒక్కరు దీన్ని అయితే ఫేస్ చేస్తూ ఉంటారు. దీనికి బాయ్ చెప్పడానికైతే ఈ బెస్ట్ సోప్ అయితే నేను ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను. అంతకంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ సోప్ వల్ల మనకి స్కిన్ అనేది మాయిశ్చరైజర్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే మనకి స్కిన్ డ్రై కాకుండా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇది ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే మనకు 3 months వరకు కూడా నిల్వ ఉంటాయండి. అంత బెస్ట్గా ఉంటుంది సోప్ అనేది. నేను ఎందుకు చెప్తున్నానంటే నేను చేసిన అన్నిట్లలోనే నాకు బెస్ట్ సోప్ అనిపించింది అయితే ఇది ఒక్కటేనండి. అంటే మిగతాయి అవి కావా అంటే మాత్రం అలా అని చెప్పను. కాకపోతే అవి నార్మల్గా మన స్కిన్ వైట్నింగ్కి, గ్లోయింగ్కి, గ్లాస్కి స్కిన్ కోసము, అలాగే మన పింపుల్స్ మీద వచ్చిన మచ్చలు అవన్నీ పోవడానికైతే ఆ సోపులు ఎక్కువగా యూజ్ చేసినా కానీ ఇది మాత్రము మన స్కిన్ అనేది మాయిశ్చరైజర్గా మనకి అదే మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు అయితే మనకి ఎలాంటి డ్రై స్కిన్ రాకుండా ఉండడానికైతే ఈ సోప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. అది ఎలా చేసుకోవాలైతే ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా అయితే ఒక కప్పు తీసుకున్నానండి నేను. అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు అయితే ఆలివ్ ఆయిల్ ఉంటే ఆలివ్ ఆయిల్ వేసుకోండి, లేదంటే బాదం ఆయిల్ ఉంటుంది కదండి, అది మార్కెట్లలో ప్రతి ఒక్క షాప్లలో అయితే అవైలబుల్ అయితే ఉంటుందండి. అది తెచ్చుకోండి. ఆలివ్ ఆయిల్ అయితే కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతుందని అనుకుంటే మాత్రం బాదం ఆయిల్ అయితే వేసుకోండి. అదైతే తక్కువే ఉంటుందండి, రేట్ అంత ఎక్కువ అయితే ఉండదు. ఆ తర్వాత నేను యూజ్ చేసేది మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే ఇది కోకోనట్ ఆయిల్ అండి. ఇది ప్యూర్ కోకోనట్ ఆయిల్. నేను పారాషూట్ అయితే వాడుతున్నాను. ఇది ప్యూరే అనుకుంటున్నానండి నేనైతే, ఎందుకంటే స్మెల్ బాగుంటుంది, అలాగే చూస్తానికి కూడా మనకి అన్నిటికంటే కంపారిజన్ చేసుకుంటే మాత్రం ఈ పారాషూట్ కోకోనట్ అయితే నాకు ప్యూర్గానే అనిపిస్తుందండి. దీన్నే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను. ఇది నేనైతే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అయితే తీసుకున్నానండి. అది గడ్డగట్టిపోయింది, చలికాలం కదా, చూసారు కదా ఎలా గడ్డగట్టిందో. అది ప్యూర్ కోకోనట్ అయితేనే గడ్డగడుతుందండి, లేదంటే నేను మిక్స్ చేసిన ఏదన్నా ఉంటే మాత్రం అంత గడ్డగా అయితే కట్టినట్టయితే అనిపించదండి. అందుకనే అదే యూజ్ చేస్తాను నేను. ఆ తర్వాత అల్లవేరా జెల్ అండి. ఒకవేళ అల్లవేరా డైరెక్ట్గా వేసుకుందాం అనుకుంటే మాత్రం అది పేస్ట్ లాగా చేసుకొని వేసుకోండి, లేదంటే ఇలా మనం మార్కెట్లో కొనుక్కొచ్చింది అల్లవేరా జెల్ అయితే ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో అయితే ఈ చలికాలంలో అయితే తప్పకుండా అయితే తెచ్చుకుంటూనే ఉంటారండి. అలా ఉంటే మాత్రం ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అయితే వేసుకోండి. ఆ తర్వాత ఈ విటమిన్ క్యాప్సులు ఉంటే అవి 2 మాత్రం వేసుకోండి. ఆ తర్వాత ఇందులోనే నేను ఎసెన్షియల్ ఆయిల్ ఉంటే మాత్రం, ఎందుకంటే అది స్మెల్ బాగుంటుంది. సోప్ అనేది మనకి మనం ఫేస్ మీద అప్లై చేసుకున్నప్పుడు, మనం ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు ఆ స్మెల్ కూడా అంతే బాగుండాలి కదా, అందుకని చెప్పేసి కొంచెం అయితే ఎసెన్షియల్ ఆయిల్ ఏది ఉన్నా కానీ వేసుకోండి. అవి మనకి మార్కెట్లో అయితే చాలా ఉన్నాయండి, అయితే వేసుకోండి. ఇవన్నీ నేను ఒక కప్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. అందులో కొంచెం రోజ్ వాటర్ కూడా వేసుకోండి. మనకు కొంచెం లిక్విడ్ లాగా ఉండాలి, మరీ గట్టిగా ఉంటే మాత్రం ఆ సోప్ అంతగా అనిపించదు మనకి. అందుకని కొంచెం రోజ్ వాటర్ కూడా వేసుకోండి. ఎటువంటి ఇంకా మిగతా ఏ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదండి. ఇవే వాటర్ అయితే అస్సలే యూజ్ చేయొద్దు. రోజ్ వాటర్ కొంచెం అయితే వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ వరకు అయితే వేసుకున్నాను. అవన్నీ కలిపి పక్కన పెట్టేసుకున్నాను. ఆ తర్వాత సోప్ బేస్ అండి. ఈ సోప్ బేస్ నేనైతే ఆన్లైన్లో ఆర్డర్ అయితే చేశానండి. 1 kg 1/2 kg వరకు అయితే మనకు మార్కెట్లో అయితే అవైలబుల్ అని ఉన్నాయి. ఒకవేళ ఇది లేదు, మీ దగ్గర సోప్ బేస్ లేదు, నాకు ప్లేన్ది అనుకుంటే మాత్రం పియర్ సోప్ ఉంటుంది, దాన్ని అయితే యూజ్ చేసుకోండి. అది మనకు చిన్న షాపులలో కూడా అవైలబుల్ అయితే ఉందండి. వీటిని చిన్న పీసెస్ లాగా నేను తీసుకున్న సోప్ అయితే ఇది ఎక్కువగా గ్లిజరిన్ అయితే ఇందులో అయితే ఉండదండి. ఎక్కువ నురువ కూడా, అంటే మనము ఫేస్ మీద అప్లై చేసుకున్నప్పుడు ఎక్కువ నురుగు వచ్చేలాగా కూడా ఏం అనిపించదండి, నార్మల్గా వస్తుంది. మరీ అంత ఎక్కువ నురుగు అయితే ఏముండదు. దీన్ని నేను చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసుకున్నాను. క్యూబ్ నుండి కొంచెం తీసుకొని చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాను. ఈ సోపు మనకి ఈ క్వాంటిటీలో తీసుకుంటే మాత్రం 3 సోపులు అవుతాయండి. అందుకోసం అయితే ఇంతదైతే తీసుకున్నాను. ఇవన్నీ కట్ చేసేసుకొని ఒక బౌల్లో వేసుకున్న తర్వాత నేను డబుల్ బాయిలింగ్ ప్రాసెస్లో దీన్ని అయితే మెల్ట్ చేసుకోవాలి. అది కూడా ఇప్పుడు చూపిస్తానండి. ముందుగా అయితే నేను రోజ్ వాటర్ అయితే ఇప్పుడైతే వేస్తున్నాను. ఒకసారి వేసేసుకొని కలిపేసేసుకోండి, కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే మనము దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని మనం దీన్ని అయితే మెల్ట్ అయితే చేసుకుందాము. డబుల్ బాయిలింగ్ మెథడ్లో అయితే దీన్ని అయితే మనము మెల్ట్ అయితే చేసుకోవాలండి. ఒక 5 minutesలో మనకి ఇది మొత్తం మెల్ట్ అయిపోతుంది. ఒకసారి కలబెడుతూనే ఉండాలండి, తొందరగా గట్టిగా అయిపోతుందండి ఈ సోప్ అనేది. మామూలుగా వేరే సోపులు నేను వేరే అన్ని చేసి చూపించాను కదా, అవి అంత తొందరగా అయితే గట్టిగా అయిపోవండి. ఇది మాత్రం ఒక 2 minutes 3 minutesలోనే గట్టిగా అయిపోతుంది. మనం ఇందులో బాదం ఆయిల్, అలాగే కోకోనట్ ఆయిల్, ఇంకా వేరేటివి అవన్నీ అయితే యాడ్ చేసుకున్నాం కదా, అందుకని తొందరగా
గట్టిగా అయిపోతుందండి. అందుకనే మనము దాన్ని మెల్ట్ చేయగానే ఎమ్మటే మౌల్స్లలో అయితే మాత్రం వేసుకోవాలి. మౌల్స్లో మీకు ఒకవేళ ఇది సిలికాన్ మౌల్స్ లేకుంటే మాత్రం ఇంట్లో ఉన్న చిన్న చిన్న కప్పులు కటోరలు ఏ ఉన్నా కానీ వాటికి ఆయిల్ అప్లై చేసుకొని అందులో వేసుకోండి. మీకు ఏ షేప్ నచ్చితే ఆ షేప్లో అయితే వేసుకోవచ్చు. దాంట్లో వేస్తే రాదు అని మాత్రం అనుకోకండి. ఏ ప్లాస్టిక్ బాక్స్ అయినా లేకపోతే ఏ స్టీల్ దాంట్లో అయినా ఆయిల్ అయితే అప్లై చేసుకొని ఫస్ట్ అయితే వేసుకునే ముందు అలా వేసుకొని మీరు ఇట్లా ఒక 5 మినిట్స్ లేదంటే 10 మినిట్స్ అండి అంతే. నేను బయటనే పెట్టాను. నేను ఫ్రిడ్జ్లో కూడా ఏం పెట్టలేదండి. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరమే లేదండి. ఈ సోప్ అయితే ఒక్క 5 మినిట్స్ 10 మినిట్స్ బయట పెట్టేసేసుకొని ఇలా 5 మినిట్స్ తర్వాత అయితే నేను రిమూవ్ చేసుకున్నానండి. చూసారు కదా, అవి తీస్తుంటే ఎంత గట్టిగా అయిపోయాయంటే మనం బయట మార్కెట్లో దొరికినవి కూడా అంత గట్టిగా అయితే ఉండవు, అంత బాగున్నాయి. చూసారు కదండి, చూస్తుంటేనే చాలా అందంగా కనబడుతున్నాయి. ఆ షేప్ కూడా ఎంత బాగున్నాయి. నేను సిలికాన్ మౌల్స్ అయితే తెచ్చుకున్నానండి. ఇవి నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. ఇప్పుడైతే ఒకసారి అయితే నేను ఈ సోప్ని లైవ్గా అయితే వాడి చూపిస్తున్నాను చూడండి. కొంచెం అప్లై చేసుకున్నామంటే మన స్కిన్ అనేది మాయిశ్చరైజర్గా ఎంత బాగుందంటే మన స్కిన్ మీద అప్లై చేసుకున్నప్పుడు ఫేస్ మీదే హ్యాండ్స్కే కానీ లెగ్స్కి కానీ ఎక్కడ అప్లై చేసుకొని మనం ఈ సోప్ని యూజ్ చేసినా మన స్కిన్ అనేది డ్రై అవ్వకుండా ఎక్కువసేపు అయితే మనకి మాయిశ్చరైజర్గా చాలా బాగుంటుందండి. ఎస్పెషల్ ఈ చలికాలంలో ఈ సోప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఈ సోప్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. దీనివలన మనకి ఎటువంటి పింపుల్సే కానీ అలాగే యాక్ని అవన్నీ రిమూవ్ అయిపోతాయండి. ఏ ప్రాబ్లం ఉండదు మనం ఈ సోప్ వాడడం వలన. ఎప్పుడే కానీ ఇంట్లో చేసుకున్న ప్రతి ఒక్కటి ఏదైనా సరే అండి, ఫుడ్ అయినా ఇలా మనం ఇంట్లో చేసుకున్న హోమ్మేడ్వి ఏవైనా సరే కానీ మన స్కిన్కే కానీ మన పొట్టకే కానీ ఎటువంటి అయినా హాని అయితే జరగదండి. ఒకసారి అయితే ట్రై చేయండి, తప్పకుండా మీకు రిజల్ట్ తెలుస్తుంది. ఇదైతే చాలా బాగా నచ్చుతుందండి అందరికీ. తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి ఈ చలికాలంలో మన స్కిన్ డ్రై కాకుండా ఉండడానికి అయితే మంచి సోప్ చేసి చూపించాను అనుకుంటున్నానండి. తప్పకుండా నచ్చితే మాత్రం లైక్ అయితే చేయండి, షేర్ చేసుకొని కామెంట్ చేయండి. మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఒక్క లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి. తప్పకుండా సపోర్ట్ చేయండి. మరో మంచి వీడియోతో అయితే మీ ముందుకైతే వస్తాను. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఓకే, బాయ్.